ఈ విఎన్ఆర్ 144 వేసాము. బెట్ట వాతావరణానికైనా తడి వాతావరణానికైనా మనిషి అయినా ఏదైనా కానీ తాలుగా కావడం చాలా తక్కువగా ఉంటుంది. గంటన్నరకు వచ్చారండి. ఆ గంటన్నరలో నీకు తాలుగాయలు 6 కేజీలు వచ్చినాయండి. ఈ మొదటి కోతలోనే 15 క్వింటాలు ఎరుపు, 20 కిలోలు తాలు వచ్చినాయి. ఎక్కడ బొబ్బర కానీ ఎక్కడ తెగుళ్ళు కానీ వైరస్ అసముంటి ఏమి లేవు. వేసుకోదగ్గటువంటి విత్తనం ఇది. ఏ నెల విఎన్ఆర్ 144 మనం మార్చిలో తీసుకుంటున్నాం. మార్చిలో ఇంత మాత్రం తోట ఉందంటే వాస్తవం చెప్పాలంటే గొప్ప విషయం. గొప్ప విషయం. మార్చిలో మా ఈ మిరతోటలో ఈ క్వాలిటీ ఉందంటే గొప్ప విషయం. విత్తనము బాగానే ఉంది, కాపు చిక్కదనం, కాయ కూడా సైజు బాగానే ఉంది, ఆట బాగానే వస్తుంది. బొబ్బరి పొడు లేదు, నల్లి కూడా లేదు. కాయ బాగుంది, సైజు ఉంది, నల్లి తట్టుకుంది, తెగుళ్ళు తట్టుకుంది, బొబ్బర తట్టుకుంది, బాగుందండి. అయితే మేము మామూలుగా ఏటా మా విత్తనం వేరే వేస్తాం. ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు విత్తనం బాగుంది. ఇది మీరు పైపు వచ్చేం బొబ్బర లేదు. ఇప్పుడు కూడా ఎండాకాలం వచ్చినా బొబ్బర లేదు, బ్రహ్మాండంగా ఉంది చేను. మార్చి 6వ తారీఖు నల్లి లేదు, ముడత లేదు. పక్కన వెరైటీ చూసాం, దాంట్లో నల్లి ఉంది, ముడత ఉంది. ఈ వెరైటీ మాత్రం బాగుంది. మరి వేసుకోవచ్చు రైతు సోదరులందరూ కూడా. అయితే ప్రస్తుతం ఫీల్డ్లో అయితే బొబ్బర ఎక్కడ లేదండి. తామర పురుగు కూడా ప్రస్తుతానికి లేదు. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫీల్డ్ కటింగ్ అయిందండి. ఇప్పటికి 150 కేజీలు కోసారు. 150 కేజీల్లో కూడా 9 కేజీలే తాలు వచ్చేసింది. కొత్త రకం రైతులు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఇప్పుడు 1000 మొక్కలు 1.5 క్వింటాల్ కోసారంట. ఇంకా 1.5 క్వింటాల్ 2 క్వింటాల్ దాకా అవుతాయి. తాలు తక్కువ, నల్లి ప్రాబ్లం ఏం లేదు. కాయ సైజు బాగుంది, రంగు బాగుంది. మనకి మార్కెట్లో ఈ క్వాలిటీ రేటు కూడా ఉన్న దాంట్లోకి మంచి రేటు పడుతుంది. చేతున్నాం. విత్తనం మాత్రం చాలా బాగానే ఉంది. అలా గింజ శాతం కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బొబ్బెర ముడత కానీ తట్టుకునే శక్తి ఉంది. చెట్టు విఎన్ఆర్ 144 అనే కొత్త రకాన్ని నాకు విఎన్ఆర్ కంపెనీ వాళ్ళు 1500 మొక్కలు శాంపిల్ ఇచ్చారండి. మొక్క బాగా ఎదుగుదల బాగుంది, వైరస్ లేదు, కాయ మంచి రంగు ఉందండి, కాలు శాతం తక్కువ, కాయ బరువు బాగుందండి, అధిక బరువు, వేసుకోవచ్చు. విఎన్ఆర్ 144. కానీ దీనికి ఎలాంటి కుచ్చు లేదు, ఎలాంటి బొబ్బెర లేదు. స్టెప్ బై స్టెప్ పూత వస్తుంది, పెరగడం కూడా బాగానే పెరుగుతుంది. కాయ సైజు కూడా మంచిగానే ఉంది. బొబ్బెర ముట్టకు చాలా తక్కున్నది, బాగున్నది, క్రాప్ కూడా బాగా వచ్చింది.